చిన్న మాట చదువుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం అండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం నేను చదువుతున్నాను. బైబిల్ ఉన్నవారు చూడండి. 9వ వచనం. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటేమి, అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకువలెను కదా. చిన్న ప్రార్థన. దయామయ, వందనాలు, సహాయం చేయండి. ఈ సమయంలో మరి తండ్రి మీరు ఇచ్చే జీవమును పొందుకునే దానికి ముందు హెచ్చరిక పొందినట్లుగా కొద్ది మాటలు మాకు అనుగ్రహించి ఘనమైన మీ నామాన్ని మహిమపరుచుకొని మీ దీవెనలకు మమ్మల్ని పాత్రలుగా చేసి మీతో సమాధానపడలాగనే సమయాన్ని ఆశీర్వాదకరంగా మలుచుమని యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, చదువుకున్న లేఖన భాగాన్ని గమనించినట్లయితే, మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. భూమి మీద ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థ ద్వారా ఎన్నో పాఠాలు దేవుడు నేర్పిస్తూ ఈ భూమి మీద ఉన్నటువంటి బాంధవ్యాలలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం తండ్రిది. ఆయన ఇంటి యజమానుడు, భర్త కుటుంబాన్ని సంరక్షించి వారి యోగక్షేమాలు పట్టించుకునేవాడు. తన కడుపైన మార్చుకొని కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళేటటువంటి, తన భుజస్కంధాల మీద కుటుంబ బాధ్యతను నిర్వర్తించేటటువంటి వాడు. ఏమ్మా, అటువంటి బాధ్యత కలిగినటువంటి తండ్రులను జ్ఞాపకం చేస్తూ వారెవరంట? శరీర సంబంధులైన తండ్రులు అన్నారు. ఎవరంట వాళ్ళు? ఈ శరీర సంబంధులైన తండ్రులను పరిచయం చేస్తూ వారు మనకేమై ఉన్నారు? శిక్షకులై ఉండిరి. అంటే అర్థం ఏంటి? రెండు బాధ్యతలు. శిక్షణ అంటే మనకు ఏ విధంగా మనకు అవసరమైనటువంటి ఒక శిక్షణ ఇచ్చేటటువంటి ఆ పనిని తండ్రులే చేస్తారు. ప్లస్ బాధ్యత వహించి నడిపిస్తున్నప్పుడు ఎక్కడైనా దారి తప్పితే అవసరం బట్టి కోప్పడతారు, గద్దిస్తారు, అవసరమైతే 2 దెబ్బలు కూడా కొడతారు. ఎవరు? శరీర సంబంధమైన తండ్రులు అని చెప్పి అప్పుడు మనం ఏం చేసామంటే వారి యందు భయభక్తులు కలిగి ఉంటేమి అన్నారు. ప్రతి పిల్లలు తల్లిదండ్రులు భయపడతారా లేదా? తండ్రులకు లోబడాలి కదా. మీరు దీర్ఘాయుష్మంతులగునట్లు మీ తల్లిదండ్రులకు మీరు ఏం చేయండి. బైబిల్ కూడా మరి మనకు చూడండి, ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలు, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము మొదటి నుంచి చదువుతున్నాను. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే అన్నారు. దేవుడే దాన్ని ఏమంటున్నారు? ఇది ధర్మము. ఎందుకు? దానివల్ల లాభం ఏంటంటే చెప్పారు, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించును, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుదువు అని. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిదంట. దేవుడిచ్చిన వాగ్దానముతో ఇచ్చిన ఆజ్ఞలు ఇది ఏంటంట? మొట్టమొదటిది. అంటే మన జీవితాలలో మనం ఎవరిని సన్మానించాలి? తల్లిదండ్రులను. తండ్రి శిక్షకు మనం ఏం కావాలండి? బద్ధులమై ఉండాలి. వారి ఏడల మనం భయభక్తులు కలిగి ఉండాలి. అదేంటంట? ధర్మము అన్నారు. అని భూమి మీద ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థలో యజమానుడు కుటుంబ యజమానిని పరిచయం చేసి ఇప్పుడు ఇంకో మాట అన్నారు. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకోవలను కదా. భూమి మీద కుటుంబ వ్యవస్థను స్థాపించి తండ్రి పాత్రను మన కళ్ళ ముందు పెట్టి కుటుంబ బాధ్యతలు నిర్వర్తించే వారిని ప్రయోజకులుగా చేసే దాని కొరకు తండ్రి బాధ్యత వహిస్తూ అప్పుడప్పుడు శిక్షణనిస్తూ దారి తప్పినప్పుడు గద్దిస్తూ శిక్షిస్తూ
అలాగ భయభక్తులు కలిగిన పిల్లలుగా ఉన్నటువంటి కుటుంబము పిల్లలు తర్వాత ఏమయ్యారండి? వారు ధన్యులయ్యారు, ప్రయోజకులయ్యారు. అలాగ మీ శరీర తండ్రులకు మీరు విధేయత చూపించి భయభక్తులు కలిగి ఉన్నారు కదా, మరి ఆత్మలకు తండ్రి అయిన దేవుడు మన రక్షకుడైన యేసయ్య కదా, మరి ఆయన ఎడల మనం ఏమై ఉండాలంటండి? ఏమండి? ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకోవలను కదా. ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవునికి మరి ఎక్కువగా భయపడి బ్రతికే దాని కొరకు మనకు పాఠాలు నేర్పించడం కొరకు ఈ కుటుంబ వ్యవస్థను దేవుడు స్థాపించారు. దేవుని స్తోత్రం అని చెప్పి తర్వాత ఇంకొక మాట అన్నారు. ఏమన్నారంటే, ఏమండి, 10వ వచనం, వారు అనగా శరీర సంబంధులైన తండ్రులు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్లు, బ్రతుకాలం అంత కాదు కదా, ఒక ఏజ్కి వచ్చేంత వరకు మనల్ని ప్రయోజకులుగా చేసేంత వరకు మనలను శిక్షించిరి కానీ అన్నారు. మనల్ని బాగు చేసేదాని కొరకు తండ్రులు ఏం చేశారంట? కొంతకాలం, కొంత సమయం. కానీ అక్కడ ఒక మాట అన్నారు, తమకు ఇష్టము వచ్చినట్లు అంటున్నారు. నేను తండ్రిని కనుక, యజమానుని కనుక, పోషిస్తున్నాను కనుక నా మీద మీరు ఆధారపడి బ్రతుకుతున్నారు కదా అని తన స్థానం మర్చిపోయి ఇంకో రకంగా ప్రవర్తించి తమ ఇష్టం అనేది నెరవేర్చుకోవాలని కఠినంగా ప్రవర్తించే తండ్రులు కూడా ఉంటారు. అలాగని మంచి తండ్రులు లేరని కూడా లేదు. తమకిష్టం వచ్చినట్లు వారు వ్యవహరించారు కొన్ని దినాలు. దాని ద్వారా అది న్యాయముగా కొంతమందికి దైవ దృష్టి కనిపించింది, కొంతమంది ప్రవర్తన అన్యాయంగా ఉండొచ్చు. కానీ న్యాయముగా ప్రవర్తించుంటే ఏమండి, తండ్రులు శిక్షించినటువంటి పిల్లలు ఎలాగుంటారో తెలుసా? ఎలాగుంటారు అంటే ఆ పాఠాలు చెప్పారు మనకు. సామెతల గ్రంథము 13వ అధ్యాయానికి రండి. సామెతలు 13వ అధ్యాయము 1వ వచనం, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడవును. తండ్రి శిక్షించే కుమారుడు అంటే ఇప్పుడు చూడండి, తమకిష్టం వచ్చినట్లు తండ్రి శిక్షించనని కాదు. ఆ శిక్ష అనేది న్యాయబద్ధమైనదైతే పిల్లలకి ఏమొస్తుంది? జ్ఞానం అబ్బుతుంది. మరి జ్ఞానము కలిగినటువంటి కుమారులు ఏం చేస్తారో 10వ అధ్యాయం 1వ వచనం, జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచు. జ్ఞానము గల కుమారుడు ఏం చేస్తారు? బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము. ఇప్పుడు జ్ఞానము కలిగి ఉండాలంటే కుమారులు తండ్రి శిక్షకు ఏం కావాలి? 13:1 అండి, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడవును. అపహాసకుడైతే గద్దింపుకు ఏం చేయడు? లోపడడు. ఇప్పుడు తండ్రి శిక్షణ ఇచ్చినటువంటి కుమారుడు జ్ఞానము గలవాడైతే ఈ జ్ఞానము కలిగిన కుమారుడు ఎవరికి సంతోషాన్ని ఇస్తారు? తన తల్లికి తండ్రికి సంతోషాన్ని ఇస్తారు. అలాగే ఎన్నెన్నో వచనాలు వీటి గురించి చెప్పబడి ఉన్నవి. 23వ వచనం దగ్గరకు ఒకసారి రండి. 23వ అధ్యాయం, క్షమించాలి, లేకపోతే అదే 13వ అధ్యాయంలో సామెతల గ్రంథంలో అక్కడే ఒక మాట ఉన్నది చూడండి అమ్మా. 24వ వచనం, బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును. బెత్తము వాడిన వాడు తండ్రికి ఏమైపోతాడు? రేపు విరోధిగా, శత్రువుగా. ఇప్పుడు దేవుని దగ్గరకు వద్దాం. ఆత్మలకు తండ్రి అయిన దేవుని శిక్షాదండాన్ని, లేకపోతే ఆయన శిక్షకు లోబడకపోతే, గద్దింపును ఏమండి మనం స్వీకరించకపోతే మనం ఎవరికి విరోధులం అయిపోతాం? దేవునికి.
తండ్రి శిక్షించకపోతే తండ్రి కుమారులు శత్రువులు అయిపోతారు, కుమారుడు విరోధిగా మారుతాడు. మరి ఆధ్యాత్మిక తండ్రి, ఆత్మల తండ్రి అయినటువంటి దేవునికి మనం లోపడకపోతే మనం ఎవరికి శత్రువులం అయిపోతాం. భూమి మీద ఒకవేళ శత్రుత్వం వచ్చిందనుకోండి, ఈ ప్రమాదం ఎంతకాలం? ఈ తనువు చాలించాక గొడవ తీరిపోతుంది. పొరపాటున దేవునికి శత్రువులమైతే మరి అందరికి ఒక స్థలాన్ని ఏర్పాటు చేశారు. ఏంటది? నరకం అనేటువంటి స్థలం. మరి మిత్రులైతే ఎక్కడికి వెళ్తారు? దేవుడు ఏమండి ఇచ్చినటువంటి పరలోకమైన వైభవంలో పడు వెళ్తారు. కనుక తండ్రి శిక్షించిన కుమారుడు ఏమవుతారు చెప్పండి? బెత్తము వాడిన వాడు తన కుమారునికి విరోధి. కుమారుని ప్రేమిస్తే తప్పకుండా ఏం చేయాలి? ఈ లోకంలో ఒక విధానం ఉన్నది. మన పిల్లలు మనం కొట్టకూడదు, ముద్దు చేయాలి అనే ఒక వ్యవస్థ ఎందుకు వచ్చిందంటే, ఆ రకంగా దుష్టుడు వాడి చేతికి లోకం వచ్చేటప్పుడు ఈ వాతావరణమే మార్చేశాడు. దేవుడు ఏదైతే కోరుతాడో దానికి విరుద్ధమైనటువంటి లక్షణాలు, అనే వాతావరణం, దేవునికి విరుద్ధమైనటువంటి ఏమంటే ఇవన్నీ స్థాపించాడు ఈ లోకంలో. ఆ కారణాన్ని బట్టి మనం ఏం చేస్తాం? చాలామంది తల్లిదండ్రులు ముద్దెక్కువ చేసి పిల్లల్ని ఎటు కాకుండా పనికి రాకుండా చేసిన వాళ్ళు లేరా? ఏది అడిగితే అది ఇచ్చి, ఏది కావాలంటే అది పెట్టి, అలా గడుగ్గాయలే తయారై తర్వాత వారు ఏ జీవితం సెటిల్ కాకుండా వారు ముసలైనప్పుడు ఈ వ్యక్తి వాళ్ళకి ఎట్లా తయారవుతాడు? ఒక ప్రమాదకారిగా మారిపోతాడు. దుష్టుడు ఏం చెప్తాడంటే, పిల్లలు అమ్మ కొట్టకూడదు, చాలా ప్రేమించారు. ఇక్కడ ఏమంటున్నారు? దేవుడు ఆత్మలకు తండ్రి అయిన దేవునికి మనం విరోధులు కాకూడదంటే ఆయన మన విషయంలో అప్పుడప్పుడు బెత్తం వాడుతారు, పొరపాటు చేస్తే అప్పుడప్పుడు గద్దిస్తారు. మనం ఏం చేయాలి? స్వీకరించాలి. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 23వ అధ్యాయం 13వ మాట చూస్తారా? నీ బాలులను శిక్షించుట మానుకొనకము. ఏమండి? నీ బాలులను శిక్షించుట మానుకొనకము. బెత్తముతో వాని కొట్టిన ఎడల వాడు చావకుండు. బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించగలవు. శిక్షాదండం ఎంత మేలు చేస్తుంది చెప్పండి? ముద్దెక్కువై అడ్డు అదుపు లేకుండా ఇష్టారాజ్యంగా వాళ్ళు గాలికి వదిలేస్తారనుకోండి, వాడు ఎక్కడికి వెళ్ళిపోయే ప్రమాదం ఉన్నది? పాతాళము అనే దగ్గరకు వెళ్తే ఒక వ్యక్తి వెళ్ళాడు, ధనవంతుడు. ఇక్కడ చాలా ఆడంబరాలు తెలిగే బాంబులు గేంబులు వేసి సమాధి కార్యక్రమం చేస్తున్నారు. కానీ గుటుక్కుమన్నాడు, కళ్ళు తెరిచాడు. ఎక్కడున్నాడండి? అగ్నిలో ఉన్నాడు, కాలిపోతున్నాడు. పాతాళంలో అగ్నిలో కొంతకాలం ప్రాక్టీస్ ఇచ్చి, అది ఇంటర్మీడియట్ ప్లేస్ అది. అక్కడి నుంచి నేరుగా ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకమైన అగ్నిలోనికి. నరకమనే తీవ్రమైన అగ్నిలోనికి వెళ్ళకముందు కొంతకాలం ప్రాక్టీస్ ఎక్కడ ఉంటుంది? పాతాళము పాపం చేసిన వారిని పట్టుకోవడానికి నోరు తెరిచింది. దేవుని చట్టమును ఆజ్ఞను ఉల్లంఘించి ఆయన యొక్క గద్దింపును స్వీకరించకుండా, ఆయన శిక్షాదండానికి లోబడకుండా, ఏమండి దేవునికి శత్రువులుగా మారిపోయే విధంగా ఆయన వాడే బెత్తానికి లోబడినటువంటి వారు, అలాంటి వారు ఎవరున్నారని నోరు తెచ్చుకుని ఎవరున్నారు రెడీగా? నీ బిడ్డను, నీ కుమారుడు బెత్తముతో కొట్టిన ఎడల, చావు దెబ్బలేం కొట్టాయి కదా, కడుపును పుట్టిన పిల్లలే కదా, వాడు బుద్ధి రావడం కొరకు ఏదో పలిచి చెప్పగా ఏవో ఏమా అలాగ కొట్టడం వల్ల లాభం ఏంటంటే పాతాళానికి ఆత్మ పోకుండా దేవుడు కాపాడుతాడు. ఆ బిడ్డ కాపాడబడతాడు. ఆ బిడ్డకు ఒక మేలు చేసినటువంటి వారం అవుతాడు. ఇదంతా దేని కొరకు చెప్పుకున్నాం? శరీర సంబంధులైన తండ్రులు కూడా మనకేం చేస్తున్నారు? శిక్షకులై ఉన్నారు. ఆ శిక్షకులై ఉన్నటువంటి మన తండ్రులు మనల్ని గద్దించినప్పుడు, కొట్టినప్పుడు మనం ఏం చేస్తాం? లోబడి విధేయులమై భయభక్తులు కలిగి బ్రతికం. ఆ తండ్రులు వారికి ఇష్టం వచ్చినట్టు చేశారని ఉన్నది. వారికి నచ్చినట్లుగా, వారి ఇష్ట ప్రకారంగా. ఆ ఇష్టం నిజమైనటువంటి దైవ చిత్తంలో ఉన్నది.
దేవుని క్రమంలో చేస్తే ఇప్పుడు చెప్పుకున్న మేళ్ళన్నీ కలుగుతాయి. ఏం మేలు కలుగుతాయి? జ్ఞానవంతులు అవుతారు, తల్లిదండ్రులకు ఆ సంతోషాన్ని ఇస్తారు. అసలు తండ్రి దేవుడు సంతోషించే విధంగా బ్రతుకులు మారుతాయి. అలాగే కొట్టి గద్దించడం వలన ఆత్మ ఎక్కడికి పోదు, పాతాళానికి పోకుండా మనమే జాగ్రత్తగా కాపాడిన వారం అవుతాం. అలా కాకుండా శరీర తండ్రులుగా మాకు అధికారం ఉన్నది, మాకు నచ్చినట్టే చేస్తామని ప్రవర్తించారనుకోండి, దాన్ని బట్టి కూడా అన్యాయం చేసి బిడ్డలకి నష్టం కలిగించే తండ్రులు కూడా ఉంటారు. మెట్టుకైతే తండ్రి స్థానం అది. తండ్రి ద్వారా ఈ మేలు ఇవ్వాలని ఎవరు కోరారు? దేవుడు అని పరిచయం చేసి ఇప్పుడు ఏమన్నారంటే, ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా అని అన్నారు. ఆత్మలకు తండ్రి అయిన వానికి. ఇప్పుడు ఆత్మలకు తండ్రి అయిన దేవుడు, మన దేవుడు ఎవరితో పోల్చుకుంటున్నారు? తండ్రిగా పోల్చుకుంటున్నాడు. ఎవరితో? తండ్రితో పోల్చుకుంటున్నారంటే మనం ఇప్పుడు ఎవరు చెప్పండి? ఇప్పుడు 5వ వచనం చదవండి. నా కుమారుడా ప్రభు చేయు శిక్షను అంటే కుమారుడు అని పిలుస్తున్నారంటే ఆయన ఏ ప్లేస్లో ఉన్నారు? ఆయన ఆత్మలకు తండ్రి. మనమెవరు? ఆయన పిల్లలు. ఇప్పుడు మళ్ళీ చెప్పండి, కుటుంబ వ్యవస్థలో అంత సన్నిహిత సంబంధం, భార్య భర్తల తర్వాత ఉన్న గొప్ప సంబంధం ఏది చెప్పండి? కడుపున పుట్టిన పిల్లలు. ఏ పిల్లలైనా సరే తమ ఇంటిలో స్వతంత్రంగా, స్వేచ్ఛగా, ధైర్యంగా, మా ఇంట్లో ఉన్నాం, మా అమ్మ నాన్న దగ్గర ఉన్నాం, తప్పు జరిగితే జరిగింది, తిడితే తిడతారు మా నాన్న, కొడితే 2 దెబ్బలు వేస్తారు, ఏం చంపారు కదా నన్ను, లేకపోతే పూట అన్నం పెట్టమానేస్తారు, నన్నే జైల్లో పడేరు, నన్నే ఇంట్లోంచి బయటకు తోసారు, నా ఇల్లు అది, నన్ను కన్నారు. ఎంత స్వాతంత్రం ఉంటుంది పిల్లలకి తల్లిదండ్రుల దగ్గర? దేవుడు అంటున్నారు, నేను దేవుడుగా గూట్లో ఉండి భక్తులుగా మిమ్మల్ని ట్రీట్ చేశాను అనుకోండి, అప్పుడు మధ్యలో డిస్టెన్స్ పెరిగిపోతుంది. అమ్మో ఆయన దేవుడు, నేను ఎవరిని? భక్తుడిని. కనుక ఆయన కోపం రాకూడదంటే నేనేం చేయాలి? ఆయన మెప్పించాలి. ఆయన మెప్పించాలంటే ఏం చేయాలి? ఏదేదో చేసి మెప్పించాలనుకుంటాం. అది తల్లిదండ్రులకి పిల్లలకి అవేమైనా ఉంటాయా? అసలు ఏమీ ఉండదు. అసలు భార్య భర్తల ప్రత్యేక సంబంధం తర్వాత ఉన్నటువంటి గొప్ప సంబంధం వాళ్ళ కడుపున పుట్టిన పిల్లలు. నాన్న తిడితే అమ్మ ఏమో కాపు కాస్తుంది, అమ్మ తిడితే ఈయనెళ్ళే ఎందుకలా తిడతావు, ఈయన వెనకేసుకొస్తాడు. ఆ పిల్లలు ఈ చక్కగా దీన్ని గ్రహించి ఒకసారి ఈ పార్టీ, ఒకసారి ఆ పార్టీ, ఏదో ఒక పార్టీకి ఓట్లేసి వాళ్ళు సేఫ్ జోన్లోనే ఉంటారు, హ్యాపీగా. ఎంత ధైర్యంగా ఉంటారు, ఎంత నిబ్బరంగా ఉంటారు. సో ప్రియులారా, ఇక్కడ ఒక మాట చెప్తున్నారు దేవుడు, నేను తండ్రి స్థానంలో ఉండి మిమ్మలను నా కడుపును పుట్టిన పిల్లలుగా మిమ్మల్ని ట్రీట్ చేస్తున్నాను కనుక అంతకంటే గొప్ప బంధం ఇంకొకటి లేదు, అంతకంటే స్వాతంత్రం ఇంకొకటి లేదు. కనుక నా కుమారుడు ప్రభువు చేయు శిక్షను తృణీకరింపు. శిక్షించే పరిస్థితి దేవునికి వచ్చింది అని అంటే అర్థం ఏమిటి? పదే పదే మన ద్వారా ఏదో ఒక పొరపాటు జరుగుతుంది. ఆ పొరపాటును ఇక్కడే సరిచేయకపోతే ఒకనాటికి పొరపాట్లన్నీ ఈ భక్తుడు దేవుడు కోరేదేదో కాకుండా పోతాడు. దేవుడు కోరేది ఏంటో తెలుసా? అక్కడే ఉన్నది చూడండి, 12వ అధ్యాయం హెబ్రీ పత్రిక 10వ వచనం. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్టు మనలను శిక్షించరు కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మనము తన పరిశుద్ధతలో పాలు పొందుట కొరకై, యేసయ్యకి ఎలాంటి పరిశుద్ధత ఉందో, ఎంత పవిత్రుడు, ఎంత పరిశుద్ధమైన దేవుడు, అందులో పాలు పంపడంట. అలాగ మార్చేద్దామని అనుకున్నారు. అది ఎందుకు? రేపు ఆయనతో ఉండాలి, ఆయనలో సగభాగంలో కలిసిపోవాలి, ఆయన భారీగా మన తాలూకా బాధ్యతలు నిర్వర్తించాలి. మనం పుట్టిందేమో ఈ మట్టిలోంచి. ఈ శరీరం దేహానికి ఒక హద్దు ఉంది,
మహిమ దేహం ఇచ్చి ఏదో తీసుకెళ్ళడం కాదు. ఆ మహిమ దేహం కూడా ఎటువంటి మహిమ దేహం అయిపోవాలి? యేసయ్య లాంటి వారుగా మార్చేయాలి. తన పరిశుద్ధతలు మనకు పాలు ఇచ్చేదాని కొరకు, మన మేలు కొరకు ఏం చేస్తున్నారు? శిక్షిస్తున్నారు. శిక్షించేటప్పుడు కూడా ఎక్కడ పెట్టారు? మన ప్లేస్ ఏంటి? స్థానం ఏంటి? పిల్లలమండి. మనం ఎవరం? కడుపున పుట్టినటువంటి పిల్లలను మనం ఎట్లా చూస్తాం? ఎంత ప్రేమగా చూస్తాము. వారి కొరకు ఎంత తెగిస్తామో. ఏమంటే వాళ్ళ యోగక్షేమాలు, మంచి చెడ్డల కొరకు మనమైన గంజినీళ్ళు దాగి, నిద్ర మాని, కాయ కష్టం చేసి పిల్లలు బాగుండాలి అని ఆశపడతాము. చెడ్డవారమైన మనమే మన పిల్లల విషయంలో తల్లిదండ్రులుగా మంచి చేయాలని ఆశపడితే ఆత్మలకు తండ్రి అయిన దేవుడు ఇంకెంత మంచి చేస్తారు? మన మేలు కొరకు ఆయన ఏం చేస్తున్నారు? ఏంటో మేలు చెప్పండి. ఇప్పుడు మేలేంటమ్మా? వింటలేదా? తన పరిశుద్ధతలో మనకు పాలు. ఎందుకు? అలా మారకపోతే మనం దేవునితో ఉండే అవకాశం, ఆయనతో కలిసి బ్రతకాలి, యుగాలు కలిసి సహవాసం చేయాలి, మధ్యన ఇంకే క్లాష్ అనేది లేకుండా మారిపోవాలి. అంత ఉన్నత స్థానం ఇచ్చేదాని కొరకు ఎన్నెన్నో చేస్తారు. అందులో ఒక ముఖ్యమైన కార్యక్రమం ఇక్కడ చెప్పారు. నా కుమారుడ ప్రభువు చేయి శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకము. గద్దించినప్పుడు విసుగొద్దు. ఆయన శిక్షించేటప్పుడు తృణీకరించొద్దు. ఒకవేళ ఎవరైనా అలా చేశారంటే మనకు కయ్యను కనిపిస్తాడు. అక్కడ ఆయన తీసుకెళ్ళినటువంటి హేబేలేమో ప్రకృతిలో దొరికినటువంటి కొన్ని గొర్రె పిల్లలను తీసుకెళ్ళి బలి అర్పించి దేవుని దగ్గరకు వెళ్తే దేవుడు అంగీకరించారు బలిని. ఏం చేశారు? కష్టం పడి వ్యవసాయం చేసి కొన్ని కాయగూరలు ఏవో పట్టుకెళ్ళి, నా కష్టం చూడు ప్రభువా, నిన్ను సంతోషపరిచే దాని కొరకు వచ్చానని అన్నప్పుడు దేవుడు అంగీకరించాడు. మరి దేవుని తీర్పును స్వీకరించలేదు. అలాగా ప్రభువా నాకు తెలియదు అనడానికి లేదు. ఎందుకో తెలుసా? తమ్ముడు హేబేలు ఎందుకు అలా చేయగలుగుతున్నాడు, నువ్వెందుకు చేయట్లేదు? పుట్టిన తర్వాత ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులు నేర్పిస్తున్నారు, బాబు ఒకనాడు ఈ పొరపాటు చేసి ఆ క్షేమకర స్థలం నుంచి చూశారు, అదిగో ఏదో నుంచి బయటకు వచ్చేసాం, ఈ కాయ కష్టం చేయాల్సిన పని లేదు, అన్నీ చక్కగా తిని శుభ్రంగా ఉండే వాతావరణం పోయింది. ఈ కష్టాన్ని అంతటి కారణం ఏంటి? నేను చేసిన పొరపాటు. వెంటనే చంపేయాలి. కానీ దేవుడు ఏం చేశారంటే మాకు మారుగా 2 జంతువులను వధించి మా సిగ్గును అవమానాన్ని కప్పడానికి ఆ చర్మాలను కుట్టించి మాకు వస్త్రాలుగా తొడిగారు. కనుక దేవుని కోపం ఎందుకు చల్లారిందంటే మా పక్షంగా మా తరపున ఆ 2 జంతువులను అర్పించడం ద్వారా ఆ రక్తాన్ని చూసి మమ్మల్ని ఆయన క్షమించారు. కనుక పిల్లలారా చెప్తున్నాను, ఎప్పుడైనా దేవుని ముందుకు వెళ్ళాలి అని అనుకుంటే తొందరపడి వెళ్ళొద్దు, వెలబడితే వెళ్ళొద్దు. ఏదైనా అర్పించి ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మనకున్న సమస్య మనం పరిష్కరించుకునేది కాదు. ఆ సమస్య నుంచి బయటపడే దాని కొరకే దేవుడు ఏదో ఏర్పాటు చేసిన మార్గంలో నుంచి వెళ్ళాలి. మన సమస్య మనమే పరిష్కరించుకోగలిగామనుకోండి, అప్పుడు దేవుడు రావలసింది, శిలువ యజ్ఞము జరిగించాల్సింది అంత కష్టమైన పడాలా? దేవుడే నరావతారం ఎత్తి ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది చెప్పండి? ఇంక వేరే రూట్లో మనము ఆయనతో సమాధానపడే అవకాశం లేదు. అందుకు దిగొచ్చారు. ఆ సూత్రం ఇక్కడ తీసుకురండి. నువ్వు పండించిన కాయగూరలు, నువ్వు పండించిన కాయధాన్యాలు, నువ్వు పడిన కష్టం తీసుకొచ్చావంటే అర్థం ఏంటి? మిమ్మల్ని సంతోషపెట్టడానికి నా కష్టంతో నేను దీన్ని రెక్టిఫై చేశాను అని అనడం అన్నమాట. కానీ హేబేలు ఏం చేశారు? దేవుడే ఉంచినటువంటి ప్రకృతిలో ఉన్నదాన్ని పట్టుకెళ్ళి అర్పించి సమాధానపడ్డాడు. మానవ జాతికి దేవుడు ఏ రూట్లో రావాలో దానికి ఒక ఏర్పాటు ఎవరు చేశారు? దేవుడే ఏర్పాటు చేశారు. ఆ గొర్రె పిల్లను హేబేలు కనలేదు.
అందులో హేబేల్ కష్టమేం లేదు. ఆ గొర్రెపిల్ల అక్కడ ఉందంటే దాని కారకుడు ఎవరు? దేవుడు. ఎందుకు అలా పెట్టారు? మీ సమస్య పరిష్కరించాలంటే నేను ఇన్వాల్వ్ కావాలి, మీ చేత కాదు. ఈ పాఠం అంతా ఎవరు నేర్పించారు? పెద్దోడికి ఎందుకు తలకాయలు ఎక్కలేదు? చిన్నోడికి ఎందుకు ఎక్కింది హేబేల్కి? సరే తప్పైంది, నన్ను క్షమించండి అనలేదు. ఏమండి, కోపపడ్డాడు, ముఖం చిన్నపుచ్చుకున్నాడు, తమ్ముడి మీద పగ పెట్టుకున్నాడు, తమ్ముడిని చంపేశాడు, నరహత్య చేశాడు. ఇంత దారుణంగా మారిపోయి ఏమండి ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? యథార్థంగా ఇంక రేపు నరకానికి పోయేటటువంటి పరిస్థితి. ఇప్పుడు పాతాళంలో ఉన్నారు, నెక్స్ట్ అక్కడి నుంచి ఎక్కడ వెళ్తాడు? నరకాలి. ఇంత ప్రమాదానికి కారణం ఏంటి? ప్రభువు చేయు శిక్షను తృణీకరించొద్దు. ఆయన గద్దించినప్పుడు విసుగొద్దు. ఓహో ఇది లేదు, నాది పొరపాటు ఉంది ప్రభువా, నన్ను క్షమించండి అని అడిగితేనేమో దేవుడు వెంటనే తల్లిదండ్రులు ఆదామవ్వలు చేసిన పొరపాటు దినదినమును నిత్యముగా చచ్చేదని చెప్పిన దేవుడే వారికి కనికరించి బ్రతికే అవకాశం ఇచ్చాడు కదా. కయ్యోని ఎందుకు క్షమించరు? దేవుడు కూడా అడుగుతున్నారు. కయ్యేనును చూసి ఏమన్నారు చూడండి, ఆదికాండము 4వ అధ్యాయం 5. కయ్యనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా. ఈ కోపం ఎందుకు? ఎవరి మీద? నీకు దేవుని మీదే కోపమా? ఎవరితో డీల్ చేస్తున్నాడు? ఆ మీద కోపం ఏంటని కనుక దేవుడు కోపపడలేదు. ఆయనేమంటున్నారు చూడండి, యెహోవా కయ్యనుతో నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావేమి, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా. అంటే మంచి పని చేస్తుంటే నువ్వు తలెత్తుకునేవాడు కదా. అయితే పొరపాటు అయింది ప్రభు, తప్పైంది నాయన అని అనడం మానేసి అక్కడి నుంచి నేరుగా వెళ్ళి తమ్ముని చంపేశాడు. హేబేలు ఏడి అని అడిగితే నేను పనివాడినా, నేను ఇక్కడ కాపలా కాస్తున్నానా? ఎంత తిరకాసు మాటలు! ప్రభు నందు ప్రియులారా, నిన్ను నన్ను తన పరిశుద్ధతలో పాలు దయచేసి తనతో పాటు పరలోకంలో ఉంచేదాని కొరకు రక్షణ దినం తర్వాత యాత్ర అంతట్లో ఒక మంచి పని చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఆయన శిక్షిస్తున్నారు, గద్దిస్తున్నారు. 6 చూడండి, ప్రభు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించు అని కింద మాట చూడండి, ఒక మాట అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించుచు. ఈ మాట తీసుకురండి. ఎవరితో సంభాషించినట్లు? పిల్లలతో. ఎలాగ మన మంతనాలు ఎలా ఉండి, మన మాట తీరు తల్లిదండ్రులు పిల్లలతో ఎలా వ్యవహరిస్తారు చెప్పండి? పగవుని చూసినట్ల, శత్రువుని చూసినట్ల అలా చూస్తున్నాను. కోపానికి ఒక మాట అన్న మళ్ళీ వెంటనే దగ్గరికి చేర్చుకొని, అమ్మ నా పిల్లలు, నేను కన్నా పిల్లలు, అబ్బాబే వెంటనే మన కోపం అంతా చల్లారిపోద్ది కదా. చెడ్డవారి మీద మనకింత ప్రేమ ఉంటే మరి దేవుడు ఎట్లాంటి వాడు? దేవుడు నేరుగా అంటున్నారు, బాబు మిమ్మల్ని ఏదో దూరం పెట్టి మీరు భక్తులు నన్ను మెప్పించండి నేను అడగట్లేదు. నా వంటి పరిశుద్ధులుగా మీరు మార్చబడాలంటే నేను ఎవరినైతే ప్రేమిస్తానో, ఎవరినైతే స్వీకరిస్తానో వాడిని గద్దించి శిక్షించి దండిస్తుంటాను. అప్పుడు మీరు ఎట్లా తీసుకోవాలి? అదా ప్రభువా, ఇదా నా పొరపాటు అని మన పొరపాట్లు గమనించి దేవుని సన్నిధికి వెళ్ళి పశ్చాత్తాపడితే మళ్ళీ ఎట్లయిపోతాం? హేబేలు లాంటి వారం అయిపోతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడ అన్నారు చూడండి, కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించుచు ఆయన హెచ్చరికను సంభాషించు ఆయన హెచ్చరికను మనం మరిచిపోవద్దు. ఎట్లా సంభాషణ చేస్తున్నారు? ఏమండి కిందకు వచ్చాక 7 చూద్దామా. శిక్షా ఫలము పొందుటక మీరు శిక్ష ద్వారా ఫలము. ఇందాక అక్కడ సామెతలు ఏం చదివామని చెప్పండి. శిక్షా ఫలం ఏంటి? జ్ఞానులం అవుతాం.
తల్లిదండ్రులు సంతోషపరుస్తాం. ఏమండి? దేవునికి విరోధులు కాకుండా ఉంటాం. పాతాళానికి ఆత్మ పోకుండా కాపాడబడుతుంది. ఇక్కడేమన్నారు తెలుసా? తండ్రి శిక్షింపని కుమారుడెవడు, కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు. దుర్బీజులు అంటే అర్థం ఏంటి? నా విత్తనానికి పుట్టిన వాళ్ళు కాదు, నా పిల్లలు కాదు. దేవుడే కొంతమందిని అంటాడు, ఏమని? మీరు నా పిల్లలు. రక్షణ పొందిన వారందరూ ఎవరి పిల్లలు చెప్పండి? ఆఖరి మాట చదువుతాం. 1 యోహాను పత్రిక, ఏమ్మా? 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం చూడండి, 9వ వచనం. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడేం చేయడు? పాపము చేయడు. లేదా ఇలా చూడండి, దైవ చట్టమును ఉల్లంఘించే ఏ పని చేయడానికి తెగించడు. ఎవడైనా తెగిస్తున్నాడంటే కయీనులాగా దుర్బీజుడైతేనే. శిక్షాఫలమును స్వీకరించి ఆయన దండనను, ఆయన గద్దింపును మనం స్వీకరించే మనస్సు మనకు ఎప్పుడు ఉంటుందో మనము ఎవరమంటే దేవుని పిల్లలం. రుజువేంటి? ఆయన బీజం నిలుస్తుంది. ఇప్పుడు ఆయన బీజం నిలిచిందంటే ఇప్పుడు చెప్దాం యేసే లక్షణాలు ఏంటి. ఇప్పుడు కొన్ని ఈ భూమి మీద కొన్ని విశ్వాసాలు ఉంటాయి. దేవుళ్ళు వాళ్ళు గొడవలని యుద్ధాలని ఏవో ఉంటాయి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు అనే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి దేవుని మధ్య ఎక్కడైనా చిన్న క్లాష్ ఎక్కడ కనిపిస్తుందా? ముగ్గురులా కనిపించిన ఆయన ఒక్కయనే. ప్రతి విషయంలో ఏకీభావం, ఎక్కడ విభేదం ఉండని. కుమారుదేవుడు కుమారుల్లాగే ఉంటుంది, తండ్రి అనేది తండ్రిలాగే. పరిశుద్ధాత్మ దేవుడు తన పాత్ర. యేసయ్య బీజం ఎట్లాంటిది? తండ్రికి ఎట్లా విధేయుడయ్యాడంటే ఆయన చెప్పింది చేయడం తప్ప, ఆయన పలకమన్నది పలకడం తప్ప నాకు సొంత ఇష్టమేమీ లేదు. అంత విధేయుడు ఆయన. మరి అదే బీజం క్రైస్తవులు ఉంటే ఏం కావాలి? నా యేసయ్య చెప్పింది నేను స్వీకరిస్తాను, గద్దించినా నేను ప్రీతిపాత్రంగా ఎంచుకుంటాను. ఆయన కొట్టినా అది ఎలాగుంటుందో తెలుసా? చాలా ఇష్టకరంగా, చాలా మంచిగా ఉంటుంది. ఆఖరి మాటలు చదువుతాను. ఆఖరి మాటలు ప్రియులారా, కీర్తనల గ్రంథము 16వ కీర్తన ఒకసారి చూడండి. 16 నేను చదివే దగ్గర చూడు. 2 నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. దావీదు గారు అంటున్నారు, నీవే ప్రభుడు, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదన్నారు కదా. అలాగని వదిలేదు. మళ్ళీ 3లోకి వచ్చి అంటారు, నేను ఇలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టం. దావీదు గారికి ఇద్దరే ఇష్టమండి. ఒకరు దేవుడు, ఇంకొకరు ఎవరు? భక్తులు. ఈ మాట చెప్పడానికి ముందేమన్నాను? దేవుడు కోపపడినా, ఒక దెబ్బ కొట్టినా అది విసుగులాగా, ఆయాసంలాగా, కష్టంలాగా, బాధలాగా ఉండదు. పర్వాలేదు ప్రభా, ఇంకో తిట్టినా పర్వాలేదు, ఇంకో దెబ్బ కొట్టినా పర్వాలేదు అని అనిపిస్తుంది అన్నమాట. ఆ మాట చెప్పి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఎవరున్నారు? 2 ఉన్నారు, దేవుడు మరియు భక్తులు. ఎవరు చెప్పారు మాట? దావీదు గారు. ఇప్పుడు 141వ కీర్తన దగ్గరకు రండి. 141వ కీర్తన 5వ చరణం నేను చదువుతున్నాను. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము. తిడితేనే పడరు, మాట అంటేనే రోషాలు వచ్చేస్తాయి. దావీదు గారు అంటున్నారు, ఇది దావీదు గారిదే. నీతిమంతులు నాకు కొట్టుట నాకు, అలా కొట్టడం వల్ల నాకు ఉపకారం జరుగుతుంది. వాళ్ళు ఉపకారమే చేస్తున్నారు కొట్టి. అంటే తిట్టినా కూడా దావీదు గారికి ఏముంటుంది? ఉపకారమే. ఏంట ఉపకారం? వారు నన్ను గద్దించుట నాకు
తైలాభిషేకం అని చెప్పండి. పరిశుద్ధాత్మ తైలము నెత్తి మీదకి వస్తే భక్తుడు ఎలా మారిపోతాడు? సంసోను మీదకి దేవుని తైలం వచ్చిందండి. ఎలా తయారయ్యాడు చెప్పండి? సింహాన్ని సింపుల్గా చీల్చిపడేశాడు. వేల కొలది శత్రు మూకలను నడుముకి అడ్డగిరిసేసి మడతటి పారేసాడు. మనిషి పిలగబోవటం ఇలా తిప్పిలా తీసుకురావడం, మెడ పట్టుకొని నడుము దగ్గర పట్టుకోవడం, తొడ మీద పెట్టి మడతెట్టేసాడు పారేయడమే. అదే అంత బలం. అంటే శరీర బలం కాదు, ఎవరి దిగి వచ్చే వాళ్ళ మీదకి. నీతిమంతులు కొట్టుట నాకు ఉపకారము, వారు గద్దిస్తే నాకు తైలాభిషేకము, నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందునుగాక. ఈరోజు ఒక దైవజనుడు తిడితే విశ్వాసులు పడడం, ఒక సాటి విశ్వాసి ఒక నోరు జారితే పౌరుషాలు రోషాలు వచ్చేస్తాయి. దావీదు అనే భక్తుడు ఎంత ఉన్నత శ్రేణి భక్తుడు చెప్పండి. ఇప్పుడు ఇంకో మాట చెప్తాను. 16వ కీర్తనలో ఫస్ట్ లైన్లో ఎవరిని పెట్టారు? దేవుడిని. రెండో లైన్లో ఎవరున్నారు? వింటున్నారమ్మ అసలు? భక్తులు. భక్తులు కొడితేనే తిడితేనే ఉపకారము తైలాభిషేకం అయితే, మరి దేవుడు కొడితే తిడితే ఎట్లుంటుంది? అమ్మ కొట్టేస్తారా దేవుడు, తిడతారా? భయపడవద్దు, అది కూడా ఉపకారమే, మేలే. దానికి కొంచెం భక్తులు అలవాటు పడిపోతే ఎలాగుంటారో తెలుసా? కొట్టింది కూడా తైలాభిషేకం అయిపోతుందండి. దేవుని వైపు నుంచి మన బ్రతుకులలో ఏది జరిగినా ఆయన అంటున్నారు, మీ మేలు కొరకే పిల్లలారా అని మనల్ని ఎక్కడ పెట్టి పిలుస్తున్నారు? నా పిల్లల మీరు, నా కొడుకులు, నా కొడుకులు. మనం దేవుని ముందుకు ఇంత స్వాతంత్రంగా దేవుని ముందుకు వెళ్ళాలి. నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను. నా తండ్రి కనుక నన్నే శత్రువుగా చూడరు. ఏదో జరిగింది పొరపాటు, నన్నేమో జైల్లో వేసి ఒక నేరస్తుని కొట్టినంత దారుణంగా ఏమి ఉండదు. ఏమండి, ఆ దేవుడు తిట్టినా కొట్టినా కూడా నాకు అదేమైపోద్ది? ఉపకారం అయిపోద్ది, తైలాభిషేకం అయిపోద్ది. ఎందుకంటే దావీదు గారు అంటున్నారు, భక్తులు ఆ పని చేస్తేనే నాకు మేలు గారు. కనుక అటువంటి నేను ఆ ఉపకారాన్ని, ఆ యొక్క తైలాభిషేకాన్ని నేను చేయను, త్రోసివేయను. ఎప్పుడు అవకాశం వచ్చినా వీపిచ్చేసి కొట్టనని అంటానన్నమాట. భక్తులు కొడితే మేలైతే, దావీదు దేవుడే గద్దిస్తే శిక్షిస్తే ఎట్లుంటుంది? ఆ స్పృహ ఏ భక్తులకు వెళ్తుందో, దేవుని ముందుకు వెళ్ళేటప్పుడు, ఆయన నా ద్వారా జరిగింది పొరపాటు, మీ ఇష్టం, కొడితే కొట్టండి, తిడితే తిట్టండి, కొట్టినా నాకు దీవెనే, తిట్టినా దీవెనే, ఏది చేసినా. అసలు ఎంత రిపెంట్ అయ్యి దేవుని ముందుకు వెళ్తే, మురిసిపోయి దేవుడు తప్పిపోయిన కుమారుడు చేసిన పనికి ఇంకో తండ్రి అయితే ఇంకొకలాగా రియాక్ట్ అవుతారు. దేవుడు ఎట్లా రియాక్ట్ అయ్యారు? ఆయన మనస్సులో ఆలోచన రాగానే ఈయన పరుగున పొలాలు అడ్డం పడి పరిగెడుతుంది. మన మనస్సులో ఆ మంచి మనస్సు, ప్రభువా నా చేతగాని తను అని దేవుని ముందు చెప్పుకోగలిగితే ఏమైపోతామో తెలుసా? మనకంటే ముందు దేవుడే పరిగెత్తుకొచ్చేస్తాడు. అలాగ దేవునితో సమాధానపడే అవకాశమే ఆదివారపు బల్ల కార్యక్రమానికి ముందున్నటువంటి ఒప్పుకోలు శ్రమ. రండి పరీక్షించుకుందాం, దేవునితో సమాధాన పడదాం. దేవుడి మాటలు దేవుని